హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం పాలిసెట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ రాసాము తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ సర్టిఫికేట్స్ మనం రెడీ చేసి పెట్టుకోవాలి అనే ఇంపార్టెంట్ టాపిక్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ వీడియో 5 minutes ఉంటుంది స్టూడెంట్స్, మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి. మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ అండ్ హైప్ చేయండి. సో ముందుగా మనం ఆల్రెడీ ఎగ్జామ్ అయితే రాసాం స్టూడెంట్స్. 13th May రోజు, అరౌండ్ 25th May రోజు మనకి రిజల్ట్స్ ఉంటాయి. ఇది అందరికి తెలిసిన విషయమే, కానీ చాలా మందికి తెలియని విషయము కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. సో ముందుగా మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇస్తారు స్టూడెంట్స్. రిజల్ట్ తర్వాత సపరేట్ వెబ్సైట్లో ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్లో డేట్స్ ఇస్తారు, ఏ డేట్ ఏంటి అనేది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయ్యాక మనకి పేమెంట్ ఆఫ్ ఫీజ్ చేయమంటారు, అరౌండ్ 600. సో ఇది ప్రతి విద్యార్థి పేమెంట్ ఆఫ్ ఫీజ్ అయితే చేయాలి. ఎందుకు అంటే మెయింటెనెన్స్ ఆఫ్ వెబ్సైట్ కోసము, అలాగే కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి, అలాట్మెంట్ లెటర్ ఇవన్నీ చేయడానికి మనము మెయింటెనెన్స్ ఫీజ్ కింద అరౌండ్ 600 పేమెంట్ ఆఫ్ ఫీజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రాసెస్. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ప్రతి పాలిసెట్ విద్యార్థి ఎవరైతే పాలిసెట్లో సీట్ కావాలి అనుకుంటున్నారో కంపల్సరీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. అదేంటి, ఏ సర్టిఫికేట్కి మనము రెడీ చేసి పెట్టుకోవాలనేది లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో చూద్దాం. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మనము వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. అంటే మీ ర్యాంక్కి తగ్గ కాలేజ్ ఏది డిసైడ్ చేసుకుంటాము అనేది ఈ వెబ్ ఆప్షన్స్. సో మీరు రిజల్ట్ తర్వాత ఏ కాలేజ్ కంటే ఆ కాలేజ్కి వెళ్ళి ఫీ చేస్తే మీకు సీట్ అయితే రాదు స్టూడెంట్స్. ఈ ప్రాసెస్ అంతా కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఈ వెబ్ ఆప్షన్స్ ప్రకారమే నీ ర్యాంక్కి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది అనేది డిసైడ్ చేసే వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇది. తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టాక మీకు మీ ర్యాంక్ని బట్టి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది ఇక్కడ ఇస్తారు. సీట్ వచ్చాక మీకు ఫీ డీటెయిల్స్ చెప్తారు. సో మీరు ఫీ డీటెయిల్స్ ఇచ్చాక పేమెంట్ ఆఫ్ ఫీజు అప్పుడే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫైనల్ స్టెప్ జాయినింగ్ ఆఫ్ కాలేజ్. ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి అంటే మనకి 1 to 1.5 month, అరౌండ్ జూన్ ఎండింగ్ వరకు టైం అయితే పడుతుంది స్టూడెంట్స్. ఇదంతా వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్ అనే చెప్పొచ్చు. ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా మీకు అనుకున్న కాలేజ్లో అనుకున్న బ్రాంచ్ సీట్ అయితే రాదు. సో వీటన్నిటి మీద డిఫరెంట్ లెవెల్స్లో నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను స్టూడెంట్స్. స్టే కనెక్టెడ్ విత్ అవర్ ఛానల్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ సర్టిఫికేట్స్ రెడీ చేసి పెట్టుకోవాలనేది మీకు చెప్తాను. సో 2 to 3 సెట్స్ అయితే జిరాక్స్ కాపీస్ రెడీ పెట్టుకోవాలి. ఫస్ట్ ర్యాంక్ కార్డ్. రిజల్ట్స్ వచ్చాక ర్యాంక్ కార్డ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది, ఫస్ట్ది. సెకండ్, ఆధార్ కార్డ్. కంపల్సరీ ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డ్ ఉండాల్సిందే. ఎస్ఎస్సి మార్క్స్ మెమో. సో 10th క్లాస్ అయిపోయింది కాబట్టి మీరు ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉంటుంది. ఒకవేళ ఒరిజినల్ రాకపోతే మీరు ఇంటర్నెట్ డౌన్లోడ్ చేసుకున్న ఎస్ఎస్సి మెమో అయినా ఆన్లైన్ మెమో అయినా ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారు. 4th to 10th స్టడీ సర్టిఫికేట్, దీన్నే మనము బోనఫైడ్ సర్టిఫికేట్ అంటాము. చాలా మంది స్టూడెంట్స్ ఒకటే స్కూల్లో 4th to 10th చదవరు. సో అలాంటి స్టూడెంట్స్ మీరు 4th to 7th ఒక స్కూల్లో చదివితే ఆ స్కూల్లో బోనఫైడ్ సర్టిఫికేట్ ఉందా లేదా అని తెలుసుకోండి. ఒకవేళ ఉంటే వెళ్ళని గుడ్, లేకపోతే ఆ స్కూల్కి వెళ్ళి బోనఫైడ్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకవేళ మీరు 4th to 10th బోనఫైడ్ సర్టిఫికేట్ లేదు అంటే నాన్ లోకల్ కింద వస్తారు స్టూడెంట్స్, మేకే నోట్. తర్వాత టీసీ, కోర్స్ మీ స్కూల్ వాళ్ళు ఎస్ఎస్సి మెమో అండ్ టీసీ ఇస్తారు. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్. సో మీకు ఫీ రియంబర్స్మెంట్ కావాలంటే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి స్టూడెంట్స్. ఇవి లేకుంటే ఇప్పుడే మీరు రెడీ చేసి పెట్టుకోండి. అందుకని ఈ వీడియోని ముందే చేస్తున్నాను. కౌన్సిలింగ్ ప్రాసెస్ ముందే ఎందుకు చెప్తున్నాను అంటే, సో ఇప్పుడు టైం ఉంటుంది, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే అప్డేటెడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుంటే మీ సేవలో క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకోండి. అదే ఓసీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇది అందరికీ ఆప్షనల్ స్టూడెంట్స్, ఇది కంపల్సరీ ఏం కాదు. సో దిస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ యూ హ్యావ్ టు ప్రొక్యూర్. సో ఇందులో హాల్ టికెట్ కూడా ఖచ్చితంగా జతపరచాలి. 2 to 3 సెట్స్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రెడీ పెట్టుకోవాలి. So this is about the video students. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ a like, share with your friends. Do connect with our channel for more videos and information.